అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ఏం పేరు అన్న? సందీప్ నా పేరు. సందీప్ గారు ఏం చేస్తుంటారు? ఐటీ జాబ్ చేస్తాను. ఐటీ. ఓకే, సూపర్, మంచి పర్సన్. ఎట్లుందన్న ఇప్పుడు రాష్ట్రంలో ఐటీ వ్యవస్థ? అంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే ఎట్లుంది? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ కావచ్చు, ఐటీ పరంగా చాలా బాగుందండి. మనది హైదరాబాద్ అనేది ఎప్పటి నుండో ఎస్టాబ్లిష్ అయి ఉంది. సో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి నుండి, తర్వాత కేసీఆర్ గారు కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ అందరూ అట్లా మన దగ్గర ఏంటంటే ఇనఫ్ ల్యాండ్ రిసోర్సెస్, ఎవ్రీథింగ్, పవర్ ఎక్విప్మెంట్ అంతా A to Z బాగుంది. సో ఎవరు వచ్చినా దాన్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో ఏ గవర్నమెంట్ అయినా ఐటీకి వెనకకపోరు, ఎందుకంటే అదే మన మెయిన్ ఇంజన్, మన ఫైనాన్షియల్ ఇంజన్ అదే. సో హైదరాబాద్ పరంగా ఐటీ పరంగా బాగుంది. అంటే ఇప్పుడు ఐటీ పరంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చూసుకుంటే ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే 10 years, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఎట్లుంది? ఇద్దరిలో ఎవరి పాలనలో బాగుండే అనిపించింది? నాకు ఎవ్రీథింగ్ ఇద్దరు బాగానే అనిపించింది. బట్ కేసీఆర్ టైంలో కేటీఆర్ గారు యంగ్గా ఉండి ఏదైతే మనకి ఏం అవసరమో బయట నుండి వచ్చిన వాళ్ళకి ఈజ్ ఆఫ్ పర్మిషన్స్ ఉండాలి. ఏదైనా బిజినెస్ చేసుకోనికి వాళ్ళకి ఈజీగా పర్మిషన్స్ లాంటిది ఇస్తే, సో అట్లాంటి ఈజ్ ఆఫ్ పర్మిషన్స్ మన కేటీఆర్ గారు ఆయనలో ఉండే. సో చూపించి చేపియడం, ఇట్లా కరోనా టైం వచ్చింది, ఆ కరోనా టైంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి సో యూజ్ చేసుకున్నారు, యూటిలైజ్ చేశారు. ఏదైతే ఫ్రీ పీరియడ్ ఉందో ఆ ఫ్రీ పీరియడ్లో ట్రాఫిక్ ఉండదు, మనం ఈ ఫ్లైఓవర్ చేయాలి. ఒకప్పుడు నేను పాలనార్ నుండి కోవిడ్ టైంలో నేను ఆఫీస్కి వెళ్ళలే, 2 ఏళ్ళు ఇంట్లోనే ఉన్నాము. 2 years తర్వాత నేను ఆఫీస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఈ కైతలాపూర్ ఫ్లైఓవర్, బాల్నగర్ ఫ్లైఓవర్ ఇవన్నీ చూసేవారు కదా. మా హైటెక్ సిటీకి జర 1 hour 15 minutes పడేది, ఇప్పుడు 45 minutesలో వెళ్ళిపోతున్నాం. సో ఆ రకంగా కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ కేటీఆర్ టైంలో అయినాయి. అట్లని చెప్పి రేవంత్ రెడ్డి టైంలో అవ్వట్లేదని కాదు, కాకపోతే కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. ఇప్పుడు ఒకేసారి అంత గ్రోత్ చూసేసి కొద్దిగా మళ్ళీ ఆ గ్రోత్ని మ్యాచ్ చేసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. అంటే ఇప్పుడు మీ ఏరియాలో చూసుకుంటే బాలనగర్ ఏరియా, కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎట్లుంది సార్ ఇక్కడ పరిస్థితి? ఎట్లా ఉంది? ఇక్కడ బాగుంది సార్. ఎప్పటి నుండో మాధవరం కృష్ణారావు గారు ఎమ్మెల్యే, హ్యాట్రిక్. సో ఆయన బ్యాచ్ అన్నట్టు కార్పొరేటర్స్ అంతా కలిసి డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. ఏరియా టు ఏరియా ఒక్కొక్కరు చూసుకుంటారు. ఇక్కడ మన సతీష్ గౌడ్ గారు కానీ, మన మూసాపేటలో శ్రవణ్ కుమార్ కానీ, అందరిగా వాళ్ళంతా యునైట్గా ఉండి ఒక కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ తోటి వెళ్ళిపోతుంది. లైక్ కృష్ణారావు గారి కింద బాగా వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ పాటిస్తూ బాగా చేసుకున్నారండి. అంటే రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్ ఎలక్షన్స్ కాబట్టి, కార్పొరేటర్ ఎలక్షన్స్ కాబట్టి. సార్ అంటే మీరు చూస్తున్న దాని ప్రకారం ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నాం, కేంద్రంలో బీజేపీ ఉంది. సో వాళ్ళు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. గతంలో జిహెచ్ఎంసీలో వాళ్ళకి 40+ seats వచ్చినాయి కాబట్టి ఎట్లుంటుంది ఈసారి? ఎవరికి ఫేవర్లో ఉండొచ్చు ఈసారి? H2 ఉంటుందండి. ఇప్పుడు మనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని ఇట్లాంటి కొత్తవి చేశారు. దాని రిజల్ట్ ఇప్పుడు మనకు బాధపడుతున్నప్పుడు తెలియదు. తర్వాత ఇప్పుడు కాళేశ్వరం అన్నారు, కాళేశ్వరం వచ్చినప్పుడు ఎవరికి అది అవగాహన లేదు. అయిన తర్వాత కూడా చిన్న ఫాల్ట్ని పట్టుకొని మనం పెద్దగా చూపిస్తున్నాం. కానీ ఇప్పుడు దానివల్ల ఏంది, ఇప్పుడు రీసెంట్గా మనకు వాటర్ స్కేర్సిటీ వచ్చింది. ఇప్పుడు ఆ కాళేశ్వరం అనేది ఉండడం వల్లనే కదా మనకేం నదులు లేవు, ఏం లేవు, చుట్టూ సముద్రాలు లాంటివి ఏం లేవు, మనకు పోర్ట్ ఏరియాస్ లేవు. సో పోర్ట్ ఏరియాస్ లేనప్పుడు వాటర్ స్కేర్సిటీని మేనేజ్ చేయాలంటే అట్లాంటి ప్రాజెక్ట్, ఒక మేజర్ ప్రాజెక్ట్ ఉండాలి. సో అది టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగా చేసింది. స్కామ్లను కాదు సార్, అది ఎట్లుంటుందంటే అమౌంట్ ఎక్కువ ఖర్చు పెట్టిర్రు, ఇంత అవసరమా మనకు అనే అవగాహనలో ఆ డైరెక్షన్లో రాంగ్ ప్రొజెక్షన్ అయింది. బట్ టు బి ఆనెస్ట్ ఖర్చు అయితే అయింది దానికి. ఇప్పుడు అంతా అప్లిఫ్టింగ్ చేయాలంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా నీళ్ళు తీసుకురావాలంటే మాట. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న బోరే 500 feet 400 feet వేస్తాము. అట్లాంటిది ఆడికి వెళ్ళి ఆ వాటర్ నీటి దాకా తీసుకురావాలంటే టైం పడుతుంది, కొద్దిగా రేట్ పడుతుంది. అదంతా అయ్యింది. మనకు ఉన్నది ఇప్పుడు హైదరాబాద్ అనేది లార్జెస్ట్ ఎకానమీ. ఇట్లాంటి ప్రాజెక్టులు కడితేనే మనం ఇంకా ఫ్యూచర్ ఒక 10 years 20 years ప్లాన్ చేసేటట్టు ఉంటుంది. ఒక ఎంప్లాయీగా కావచ్చు, ఇప్పుడు యంగ్ యూత్గా కావచ్చు, ఏం చెప్తారు సార్ ఇప్పుడున్న బయట జనరేషన్కి గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది ఎంప్లాయ్మెంట్ విషయంలో? ఇప్పుడు ఎందుకంటే ఉద్యోగాల విషయంలో చాలామంది ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, ధర్నా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంది?
లోకల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. ఇప్పుడు తెలంగాణ మూమెంట్లో ఉన్న వాళ్ళకి కానీ తెలంగాణ నేటివ్ అయిన వాళ్ళకి కానీ అట్లాంటి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక సోర్స్ అయిపోయింది, అందరూ వెల్కమింగ్. హైదరాబాద్ ఈజ్ అ వెల్కమింగ్ స్టేట్, ఎవరినైనా వెల్కమ్ చేస్తారు. సో ఎట్లా అవుతుందంటే ఇప్పుడు జాబ్స్ ఇట్లా గొడవ లైక్ ప్రొటెక్ట్స్లో రావడానికి కారణం ఏంటంటే బయట నుండి వచ్చిన వాళ్ళు కొద్దిగా సెటిల్ అవుతున్నారు, అందరు సెటిల్ అవుతారు. ఇప్పుడు మన ఏరియా ఎట్లాంటిది అంటే హైదరాబాద్, గుజరాత్ వాళ్ళు గుజరాత్ గల్లీ కట్టుకోరు, సింధీ వాళ్ళు సింధీ కాల్, ఇట్లా ప్రతి ఒక్కరు వచ్చి దే విల్ ఎస్టాబ్లిష్. వీ డోంట్ సే ఎవరు రావద్దని కాదు, బట్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ ప్రిఫరెన్స్ మన లోకల్ వాళ్ళకు ఉండేటట్టు చూస్తే అట్లాంటి ప్రొటెక్ట్స్లు రావుండను. సార్ ఇంకోటి రాబోయే రోజులలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. సో ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ ఒకటి తీసుకొచ్చారు ఎస్ఐఆర్ అనేది. సో ఏంటి సార్ దాని అభిప్రాయం ఏంటిది, ఏం చెప్తారు? మన దగ్గర అంత ఎడ్యుకేషన్ ఓరియంటెడ్గా ఇప్పుడు కేరళ లాంటి స్టేట్ అయితే దే ఆర్ 90% ఎడ్యుకేటెడ్. సో ఇట్లాంటి ఫామ్స్ ఏదైనా ఇస్తే దే విల్ డైరెక్ట్లీ ఫిల్ అండ్ దే విల్ సబ్మిట్. సో ఈజ్ ఆఫ్ గోయింగ్ ఉంటుంది. మన తెలంగాణ స్టేట్లో ఆ ఫామ్ ఏందో, ఫామ్ అంటే భయం అవుతుంది అందరికి. సో ఆ భయం తీసేయాలంటే ఇప్పుడు బిఏలో ఇంటి దాకా వస్తురండి, ఒక్క బిఏలోకి ఎంత మనం రెస్పాన్సిబిలిటీ ఇచ్చినాం. సో అది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. మనము ఇమీడియట్గా ఫోకస్ పెట్టకుండా లైక్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే దాంట్లో డిఫికల్టీ 20 years బ్యాక్ నువ్వు ఏడు ఓట్ వేసినావు, 2002లో ఎవరెక్కడ ఓట్ వేసారో ఎవరికి ఎట్లా తెలుస్తుంది అండి? మీరు డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తారు, అందులో వాళ్ళు ఆ బూత్ నెంబర్ అదంతా కూడా కావాలంటే ఇప్పుడు నాకే ఈ ఏరియా ఉందండి, నాది 120 అంటారా 121 అంటారా నాకు తెలియదు. ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి కూడా 120 121 మనం గుర్తుపెట్టుకోమండి. మనకు ఇప్పుడు మన ఇంట్లో ఏదో అవసరమో మనం అది గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు మనం రాజకీయంగా లేము, సో మనము అదంతా గుర్తుపెట్టుకోలేము. సో అట్లా కొద్దిగా నార్మల్ పబ్లిక్కి, లేమ్యాన్కి కూడా అర్థమయ్యే రీతిలో, లేకపోతే ఇంటింటి సర్వే ఎట్లా చేసిరో ఆ రకంగా ఇంకా కొద్దిగా పబ్లిక్ని లైక్ రిసోర్సెస్ని కలుపుకొని చేసి కొద్దిగా టైం పీరియడ్ ఎక్కువ, ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంది మనది. సో రిసోర్సెస్ ఏం చెప్తారు సార్? అంటే ఈ జిహెచ్ఎంసీలో ఎట్లుంటుంది మరి రిజల్ట్స్, ఎవరికి ఫేవర్గా ఉండే అవకాశం? హెడ్జ్ టు హెడ్జ్ ఉంటుందండి. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ కూడా పుంజుకుంటుంది సార్. నెక్స్ట్ టైం ఇప్పుడు కమింగ్ డేస్లో తెలంగాణలో బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుందా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. బీజేపీ ఇప్పుడు ఒకప్పుడు గ్రౌండ్ లెవెల్లో లేదు అన్నారు, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో రూట్స్ చాలా ఫామ్ అవుతున్నాయి. దే విల్ బి బిగ్ కాంపిటేటర్ ఫర్ బీఆర్ఎస్. కాంగ్రెస్ ఇప్పుడు చూసిర్రు, ఏ గవర్నమెంట్ అయినా ఒక 2 years చూస్తారు. సో ఇప్పుడు బీజేపీ ఫామ్ కావడం వల్ల కాంగ్రెస్కే ప్రాబ్లం, కాంగ్రెస్ గవర్నమెంట్కి కొద్దిగా కష్టము. హెడ్జ్ టు హెడ్జ్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందని నా అభిప్రాయం. అంటే మీ ఫైనల్ సార్, అంటే మీరు చూస్తున్న దాని ప్రకారం నెక్స్ట్ తెలంగాణకి ఎవరు సీఎం అయితే బాగుంటుంది? కేసీఆర్ ఉన్న రోజులు కేసీఆర్ ఉండాలండి. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్స్.